ఈరోజు మనం బెల్లం గవ్వలు చేసుకుందామండి. దానికోసం ముందుగా కావాల్సినవి మైదా అండి. మైదా పిండి ఒక గ్లాస్ తీసుకుంటున్నాను నేను, పెద్ద సైజు గ్లాసే. ఇందులోనే ఇంకొంచెం హాఫ్ గ్లాస్ వేసుకుంటున్నాను మైదా. చూడండి, ఇందులోనే ఒక చిన్న కప్పు గోధుమ పిండి వేసుకున్నాను. ఈ పిండిలోనే చిటికెడు వంట సోడా వేసుకున్నాను. కొద్దిగా సాల్ట్. ఇందులోనే కొద్దిగా నెయ్యి వేసుకుందాం. హీట్ చేసుకొని వేసుకుందాం. త్రీ స్పూన్స్ వేసానండి నెయ్యి. కలుపుకుందాం. ఉండలాగా రావాలండి కొంచెం కలిపితే. అంతా ఇలా కలుపుకున్నా అండి. మంచి స్మెల్ వస్తుంది. నెయ్యి ఇంట్లో చేసుకున్నా అండి నేను. నెయ్యి ఇలా రావాలండి ముద్ద. ఇంకా కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ కలుపుకుందాం. బాగా మెత్తగా పిసుకుందాం అండి. మరి లూజ్ కాదు, కొంచెం గట్టిగా. ఇదిగోండి, ఇలా అయిపోయింది. బాగా మెత్తగా విసుక్కున్నాను. ఇలా ఉండాలండి. దీనిపైన కొద్దిగా నూనె వేసుకొని ఒక 15 మినిట్స్ నానబెట్టుకుందాం. ఇలా తడిపి పెట్టుకున్నాం కదండి పిండిని. చూద్దాం. ఇదిగోండి, బాగా నానిపోయింది. చూడండి. ఇప్పుడు చిన్న ఉండలు తీసుకుందాం. చిన్నవే అండి, ఇంత సైజు తీసుకొని గవ్వలు చేసే చెక్క ఉంటుందండి. ఆ చెక్కతో ఇలా చేసుకోవచ్చు. కానీ నా దగ్గర చెక్క లేదు. చెక్క లేని వాళ్ళు ఏంటంటే ఇలా ఆయిల్ స్ట్రైనర్ ఉంటుంది కదండి, ఇది బాగా పనికి వస్తుంది. ఇలా ఈ ఉండను తీసేసుకొని దీనిపైన ఇలా వేలితో ఇలా అంటే వచ్చేసిద్దండి. ఇదిగోండి, చూడండి ఎంత బాగా వచ్చేసిందో. చూసారా? అన్నీ ఇలానే చేసుకుందాం. చూడండి, జస్ట్ ఈ వేలు అలా అనేస్తే అయిపోయిందండి. చూడండి, ఆ చెక్క దాని మీద కన్నా దీంట్లోనే బాగా తొందరగా అయిపోతాయి. చూసారా ఎంత బాగున్నాయో? అన్నీ ఇలానే చేసుకుందాం. మీకు ఇంకా చిన్న సైజు కావాలన్నా చిన్నవి చేసుకోవచ్చు. నేను కొంచెం మీడియం సైజ్ చేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పెట్టుకున్నా అండి. ఇది ఆయిల్ బాగా వేగనివ్వండి, కాగాలి. అన్నీ ఇలా గవ్వలు చేసేసుకున్నా అండి. చూడండి,
ఇప్పుడు ఆయిల్ వేడైంది, ఆయిల్లో వేసుకుందాం. కొద్దిగా లో ఫ్లేమ్లోనే వేపుకుందామండి. లోపల కూడా బాగా వేడవ్వాలి, ఫ్రై అవ్వాలి మంచిగా. ఇదిగోండి, ఇవి బాగా వేగుతున్నాయి చూడండి, ఫ్రై అవుతున్నాయి మంచిగా. లో ఫ్లేమ్లో వేగితే అనమాట లోపల కూడా బాగా కాలుతాయి, క్రిస్పీగా ఉంటాయి. హై ఫ్లేమ్లో పెట్టి వేగించామనుకోండి పైనే కాలుతాయి, లోపల కాలవు, మెత్తగా ఉంటాయి. ఈ కలర్లో వచ్చే వరకు వేపుకోవాలండి. అన్నీ ఇలా ఫ్రై చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు పాకం తీసుకుందాం. ఒక కడాయి తీసుకొని నేను 1.5 గ్లాసులు 2 గ్లాసుల మీద పిండి వేసుకున్నాను కండి. 1 గ్లాసు బెల్లం వేసుకుంటున్నాను. ఇందులోనే కొద్దిగా ఇలాచీ పొడి వేసుకుందాం. కొద్దిగా వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకుందాం. బెల్లం బాగా కరగబెట్టుకుందాం. కొద్దిగా వాటర్ వేసాం కదండి, కరిగిపోయింది. బెల్లం అంతా కరిగిపోయింది. ఇందులోనే కొద్దిగా నెయ్యి వేసుకుందాం. అంటుకోకుండా బాగుంటుంది, స్మెల్ ఉంటుంది, కొంచెం మంచి టేస్ట్ కూడా ఉంటుంది. చూడండి, పాకం రావాలి, ఇది బాగా చూడండి అయిపోయింది. ఇప్పుడు పాకం చూద్దామండి. కొంచెం వాటర్లో వేసుకొని మరీ ముదురు కాదండి, మరీ లేత కాదు, మీడియం. ఇలా ఉంటే చాలండి, అయిపోయింది. అయిపోయిందండి, అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని గవ్వలు వేసేసుకుందాం. ఇలా మొత్తం కలిపేసుకోవాలండి. వేడి మీద ఉన్నప్పుడే కలుపుకోవాలి, అంత బాగా పట్టేసిద్ది. మొత్తం కలిపి పెట్టుకున్నాక ఇది కొద్దిగా ఆరనివ్వాలి. ఇవి ఆరైపోయాక మొత్తం విడివిడిగా అయిపోతుంది, అవే వచ్చేస్తాయి. పాకం పట్టుకోవాలి కదండి. ఇది అంత క్రిస్పీగా చాలా టేస్ట్ అండి, చాలా బాగుంటాయి బెల్లం గవ్వలు. చక్కెరతో కూడా చేసుకోవచ్చు అండి. చక్కెర కన్నా బెల్లం గవ్వలు మంచిది కదండి. మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.